78 ఎన్నికల సమయంలో అంత కష్టకాలంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక స్థానాల్ని అందించినటువంటి నాయకుడిగా చెన్నారెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతారు. మొట్టమొదటిసారి ఆయన కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, ఆయన అనంతరం నాదెండ్ల భాస్కర్రావు గారు, జి రాజారాం గారు, వీళ్ళిద్దరూ 2 సామాజిక వర్గాల నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం వాళ్ళ ప్రయత్నాలు చేయటం. ఒక దశలో జి రాజారాం గారు హిమాయత్ నగర్ ఆయన ఇంట్లో 16 మంది మంత్రులతో 6 నెలలు ఆయన ఒక సెక్రటేరియట్ నడపడం లాంటివన్నీ జరిగిన తర్వాత అంత విధేయుడిగా ఉండి పార్టీని కష్టకాలంలో ఇందిరాగాంధీ గారికి అంత వెన్నుదన్నుగా నిలిచిన చెన్నారెడ్డి గారిని తప్పించి ఆవిడ అంజయ్య గారి పేరు ప్రకటించడం జరిగింది. అసలు నాన్నగారిని తప్పించాలన్న ఆలోచన అసలు ఇందిరాగాంధీ గారికి ఇంతకుముందే చెప్పాను కదా సార్, ఇందిరాగాంధీ గారు నాన్నగారిని చూసి ఎప్పుడు భయపడేది. నేను ఇందాక జీ హుజూర్ అనే వాళ్ళు కావాలంటే he has the potential to become prime minister అని చెప్పి అనుకున్నటువంటి వ్యక్తి ఆమె ఇట్లాంటి వాళ్ళంతా ఎంకరేజ్ చేసి అంటే నాన్నగారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ఇంటర్వ్యూ బ్లిట్స్లో వచ్చినటువంటిది, 2వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నేషనల్ పార్టీ వీక్ కావడం వల్ల రీజనల్ పార్టీస్ పెరిగిపోతున్నాయి అని. అది వాస్తవం ఇప్పుడు చూస్తున్నాం కదా. సో కాంగ్రెస్ పార్టీ వీక్ కావడానికి ఇవన్నీ కూడా కారణాలు. ఒకసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొత్తలో జ్ఞాని జైల్ సింగ్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన హైదరాబాద్కు వస్తే రామారావు గారు ఆయన ఇంటి దగ్గర డిన్నర్ ఏర్పాటు చేసి ఉండి చాలా క్లోజ్, దాంట్లో నాన్నగారిని కూడా ఇన్వైట్ చేశారు. అయితే జైల్ సింగ్ గారు చెప్పారంట ఎన్టీ రామారావు, యు ఆర్ లక్కీ, చెన్నారెడ్డి గారు ఉంటే నువ్వు ఇక్కడ ఉండేవాడిని కాదు, ఆయన లేడు, నువ్వు లక్కీగా ముఖ్యమంత్రి అని ఫేస్ టు ఫేస్ మాత్రం ముగ్గురు ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు చెప్పినట్టు. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా దిగజారిపోవడానికి 78 నుంచి 80 వచ్చేసరికి మార్చడం. సంజయ్ గాంధీ గారు బతుకున్నంత కాలం, ఆయన 80 జనవరిలో ఎలక్షన్స్లో, అంతకుముందు కూడా చాలా పెద్ద అట్టహాసం. వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయనకు చాలా పెద్ద, అంటే ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ కొడుకుగా ఆయనకు అన్ని ఆర్వాట్లు చాలా లాంఛనాలు అన్ని చాలా చేశారు. సో ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ గారు మళ్ళీ తిరిగి ప్రధానమంత్రి అయిన తర్వాత డిసిడెంట్ యాక్టివిటీ, అసమ్మతిని బాగా ఎంకరేజ్ చేశారు. మెల్లమెల్లగా ఏ విధంగా అంటే, నువ్వు ఇప్పుడు ఎట్లా చెన్నారెడ్డి గారిని మార్చుతారు, నువ్వు మంత్రిగా కొనసాగాలంటే ఇప్పుడే డిసైడ్ చేసుకో, ఇప్పుడు రాకపోతే నీకు ఛాన్స్ రాదు అంటే డైరెక్ట్గా అది చెప్పిన దాంట్లో కేంద్రం తరఫున చెప్పే దాంట్లో పి నరసింహరావు కూడా ఒక ప్రముఖ పాత్ర. సో వీళ్ళంతా కూడా ఆ రకంగా చేసుకుంటూ వచ్చారు. సంజయ్ గాంధీ జూన్ 23న విమాన ప్రమాదంలో చనిపోవడం జరిగింది. కానీ ఈమె ఇంకా గట్టిగా దీన్ని కంటిన్యూ చేసింది. అప్పుడు ఆయన ముందుండి చేసేవాడు. రాజీవ్ గాంధీ ఇంకా రాలేదు, ఆయన ఇంకా అప్పటికి రాజకీయాలు ఆయనకు అదే ఇందిరాగాంధీ గారి మరణానంతరమే రాజీవ్ గాంధీ గారు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి లేదండి. ఈవెన్ ఇన్ ది పార్టీ సంజయ్ గాంధీ మరణించి మళ్ళీ బై ఎలక్షన్లో వచ్చేంత వరకు ఆయన రావాలని లేదు. కానీ బై ఎలక్షన్ తర్వాత జరిగింది. జూన్ నుంచి 6 months లోపు బై ఎలక్షన్ జరిగింది. అయితే అంతలోపు ఈ యాక్టివిటీ కొనసాగించింది ఇందిరాగాంధీ గారు. నాన్నగారు ఒకసారి అడిగారంటారు, ఏమమ్మా సంజయ్ గాంధీ ఆత్మశాంతి కొరకు నన్ను మార్చాలనుకుంటున్నాను. ఫేస్ టు ఫేస్ అడిగారు. నాకు చిన్న మాట చెవిలో చెప్తే వారు ఎప్పుడు అనేది, ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలు చిటికనేరుతో సమానం. ఓపెన్గా పదవులు అంటే తృణీకారం అంతే. అసలు అది జరిగింది. చెవులో చిన్న మాట అంటే ఆమెకు అది కాదు, మామూలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కేంద్రంలో కీలకమైనటువంటి పదవి చేపట్టినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి చెన్నారెడ్డి గారు. విజయభాస్కర్ రెడ్డి గారు పార్టీని ఓడించినా
ఇక్కడ పార్టీ మునిగిపోయినా మళ్ళీ అక్కడ ఆయన న్యాయ మంత్రి అవుతారు, ఆయన న్యాయశాఖ మంత్రి అవుతారు ఆయన కేంద్రంలో. ఇంకెవరైనా ఏ రాష్ట్రంలో ఎవరైనా చూసినా కూడా ఇక్కడ లేకపోతే సెంట్రల్లో క్యాబినెట్ ఇవి అవే. చెన్నారెడ్డి గారు ఎప్పుడు అసలు రాని వాళ్ళు చెన్నారెడ్డి గారు 67లో అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా తప్పించాలని, అంటే మా ముఖ్యమంత్రిగా బ్రహ్మానంద రెడ్డి గారు చెన్నారెడ్డి గారిని ఇక్కడి నుంచి పంపించేయాలి, ఆయన స్ట్రాంగ్ లీడరు, మన దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి బ్రహ్మానంద రెడ్డి గారు రమ్మంటే లేదు లేదు లేదు, చెన్నారెడ్డి ఈజ్ వెరీ యూస్ఫుల్, యూ టేక్ ఇట్. సరే, అప్పుడు ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రకంగా పోయారు. కానీ ముఖ్యమంత్రి చేసిన తర్వాత వారిని ఎప్పుడు ఇక గత్యంతరం లేక గవర్నర్గా పంజాబ్ గవర్నర్గా అవన్నీ తర్వాత అయిన తర్వాత పంజాబ్ గవర్నర్గా ఇందిరాగాంధీ గారు వారిని నియమించింది. దాని తర్వాత అక్కడ 9 నెలలే ఉండి రాజీనామా చేసి వచ్చి కూడా నచ్చక మీ పదవి అవసరం లేదు అంటూ వచ్చేసారు. ఒక ఏదైనా పదవి చేస్తే పదవికి న్యాయం చేయాలి. ఓకే. కె మున్షి గారు చాలా పెద్ద మనిషి. ఆయన భారతీయ విద్యాభవన్ ఇట్లాంటివన్నీ స్థాపించారు. మంచి మేధావి, మంచి మనిషి. ఆయన ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉండేటువంటి రోజుల్లో తన స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ రాశాడు. రాసే దాంట్లో ఏం రాశాడంటే, నేను ఉత్తరప్రదేశ్ గవర్నర్గా వచ్చిన తర్వాత నాకు చాలా సమయం ఫ్రీ టైం దొరికింది, అందుకని స్వీయ చరిత్ర రాస్తున్నాను. ఓకే. ఉత్తరప్రదేశ్ గవర్నర్గా చేరిన తర్వాత 1 సంవత్సరం లోపు 52 జిల్లాలు ఉండేవి. ఇప్పుడు 80 ఎంతో అయినాయి. 1 సంవత్సరం లోపు 52 జిల్లాల పర్యటన చేశారు. అంటే ఇంచుమించుగా రోజుకో జిల్లా, ప్రతిరోజు కార్యక్రమం. వారి దగ్గర ఒక పెద్ద బోర్డు ఉండేది. ఏ జిల్లాకి ఎప్పుడు పోయినామనేది దాని మీద గుర్తు పెట్టి ఒక్కొక్క జిల్లాకి 2 సార్లు, అంటే మొత్తం టర్మ్ పూర్తయ్యే వరకు అట్లాగే ఉంది. సో ఈ రకంగా వారు చేస్తే రెసిడెంట్స్ రూల్ వచ్చింది. ఒకసారి 20 గంటలు పనిచేశారు రోజుకి. 20 గంటలు, సమ్టైమ్స్ ఈవెన్ మోర్ దెన్ దట్. 2 గంటలు పడుకునేది. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఉన్న దాంట్లో ఒక్క ఫైల్ పెండింగ్గా లేకుండా, వితౌట్ ఎనీ అడ్వైజర్, 6-8 మంది ఐఏఎస్ని పెట్టి ఒక్కొక్క ఫైల్ వాడు చెప్తే దాని డిసిషన్ చెప్పేది, నోట్ వచ్చేది, సంతకం పెట్టేది. 52 days నడిచింది ఒక్క ఫైల్ పెండింగ్ లేకుండా. సరే, అది అయితే అక్కడ ఒక వారి గురించి ఒక ఆర్టికల్ రాశారు. సుఖ్ और सम्मान के सागर में एक बेचैन तैराक. అంటే సుఖ్ और सम्मान సాగర్, అలాంటి మన సాగరంలో ఒక రెస్ట్లెస్ బేచైన్ తైరాక్ అంటే రెస్ట్లెస్ స్విమ్మర్. వారు కాలు పెరగని ఈతగాడు, అంటే ఇన్ని సుఖంగా, విరామం ఇంత గౌరవంగా, ఇంత ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా రెస్ట్లెస్గా పనిచేసినటువంటి వాడు. నిజంగా. అందుకే ఇప్పటికీ ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం, తలుచుకుంటున్నాం. రేపటి జనరేషన్ కూడా మాట్లాడుకునే రేపటి తరాలకు అటువంటి నాయకుడు. నేను అసెంబ్లీలో చాలా రోజులు, అంటే నేను ఉన్నంత కాలం, దాని తర్వాత కూడా మనం చూస్తూనే ఉంటాం. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, వారి గురించి ప్రస్తావన చేసినంత ఇంకే ముఖ్యమంత్రి గురించి చేయలేదు. మీరు అన్నారు కదా, ఒకసారి 78లో 2 సంవత్సరాల పై చిలుపు, దాని తర్వాత 1 సంవత్సరమే. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయం తక్కువైనా వారి గురించి వారి ప్రస్తావన, చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఇది చేశారు, చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఇది అని చెప్పి, అంటే వారి దార్శనికత రాబోయేటువంటి రోజుల్లో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, దేశం అంతటా తీసుకున్న మొత్తం దేశంలో మొట్టమొదటి రాష్ట్రం బీసీలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్. ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ని 79లో మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే 83లో మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, అది పక్కన పెట్టేశారు. నాన్నగారు ఏం చేశారంటే 1980లో మండల్ గారిని పిలిచి ఆయన ముఖ్య అతిథిగా స్టేట్ లెవెల్ బీసీ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు. ఫతే మైదాన్లో టెంట్స్ అంతా వేసి, ప్రభుత్వ పరంగా. అంతవరకు ఎవడు ఆలోచన కూడా చేయలేదు. ఇప్పుడు కూడా బీసీలు మేము అని బీసీలు ఇచ్చేస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఎక్కడ జరిగినట్టు. పి శివశంకర్ గారి ప్రమేయం ఉందా సార్? అప్పుడు ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆ క్రెడిట్ అంతా పి శివశంకర్ గారికి ఇస్తారు.
ఇది మండలి గారిని పిలిచి అప్పుడు ఇది పెట్టారు. పెట్టిన తర్వాత తర్వాత ఎన్టీ రామారావు కూడా క్రెడిట్ తీసుకున్నారు. ఆయన తీసుకున్నారు. అదే పిపి సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీనికి కారణం చెప్తాను, పరిస్థితి చెప్తాను. చెప్పండి. ఈయన పెట్టి మండలి గారితో మాట్లాడి 15th ఆగస్ట్ 1980 పరేడ్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్. ఇండిపెండెన్స్ పరేడ్ గ్రౌండ్స్లో వారి స్పీచ్లో చెప్పారు, 10 సంవత్సరాల వరకు బీసీలకు 25% రిజర్వేషన్, విద్య ఉద్యోగాలలో 25% రిజర్వేషన్ని ప్రకటించారు. మరునాడు పేపర్స్ నేను తీయించి చూశాను. 16th ఆగస్ట్ 1980 వ్యవసాయ రంగానికే ప్రాధాన్యత అని చెప్పి హెడ్లైన్ ఉంది. ఒక సెంటెన్స్ రాయలేదు బీసీ రిజర్వేషన్ గురించి. అంటే మీడియాకు కూడా అర్థం కాలేదు అదేమిటి. దాని తర్వాత 10 సంవత్సరాలు అన్నారు కదా, 10 సంవత్సరాల తర్వాత వారే మరి ముఖ్యమంత్రి. అవును, 89. నేను అక్కడే ఉన్నాను. ఓ రోజు ముందు వారు ఆ రోజు మాట్లాడి, ఇప్పుడు తయారు చేసుకొని టైప్ చేసుకొని చదివే అలవాటు ఎప్పుడు లేదు వారికి. కేసీఆర్ కూడా రిటర్న్ స్పీచెస్ చదివారు. ఏ ముఖ్యమంత్రి అయినా రిటర్న్ స్పీచ్. నాన్నగారికి ఎప్పుడు అలవాటు లేదు, పాయింట్స్ నోట్ చేసుకునేవారు. బీసీ రిజర్వేషన్ కొనసాగింపు అనే దాని మీద నాన్నగారు ఏమన్నారంటే, ఒక బీసీ లీడర్ కూడా అడగడం లేదు కావాలని. అంటే 10 years కూడా గడువు అయిపోతుంది కదా, దాని సంగతి ఏమిటి అని ఎవరు అడగటం. మీరు శివశంకర్ గారి క్రెడిట్ అంటే సరే, క్రెడిట్ ఎవరైనా తీసుకుంటారు. మేము అప్పటి కేంద్రంలో ఉన్నాం చెప్పినాడు అంటే ఏదైనా జరిగినప్పుడు నేనే చేసి అది సరే. వర్గీకరణ విషయంలో క్రెడిట్ శివశంకర్ గారు తీసుకుంటారు, శివశంకర్ గారు తీస్తారు. బీసీ గ్రూప్ ABCD వర్గీకరణ అసలు రిజర్వేషన్ ప్రభుత్వ రిజర్వేషన్స్ లో నాన్నగారి తప్ప ఎవరికి ప్రమేయం లేదు. నోబడి. నేను ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్తున్నాను. అయితే అది వారు ప్రకటిస్తే 1990 ఆగస్టు 16 పేపర్ తీస్తే బీసీ రిజర్వేషన్ కొనసాగింపు అని హెడ్లైన్స్. 10 సంవత్సరాల్లో ఎవరు ఊహించినటువంటి సమయంలో, అనుకోనటువంటి సమయంలో వారు 80లో ప్రకటించారు. ఇంకెవరికి క్రెడిట్ ఇవ్వకపోవడానికి నాకు ఇంకో కారణం కూడా ఉంది. నాన్నగారు మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆనాటి నుంచి కూడా వారు ఎక్కడైనా పోతే వారి కారులో మీర్ అహ్మద్ అలీ ఖాన్, కారులో 5 కూర్చుంటారు డ్రైవర్తో పాటు. మీర్ అహ్మద్ అలీ ఖాన్. రెండోది బొజ్జు నరసింహుడు, ఆయన ఒక మున్నూరు కాపు. దాని తర్వాత సంగం లక్ష్మీబాయి, ఆమె మహిళ యాదవ్ సంగం లక్ష్మీబాయి. 4వ వ్యక్తి అరిగే రామస్వామి, ఆయన దళిత్. సో ఎక్కడికి వెళ్ళినా చెన్నారెడ్డి గారితో ఎవరు ఉంటారంటే వీళ్ళంతా ఉంటారు. చెన్నారెడ్డి గారు పేషీలో ఒక రెడ్డి పిఏగా ఉంటే ఇంకో రెడ్డిని పెట్టుకోవడానికి వారు అంగీకరించ ఫస్ట్ క్వశ్చన్. తాను ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన రానియలేదు. చాలా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎవరైనా ఇంకొకరిని పెట్టాలంటే చాలా కష్టంగా ఒప్పుకున్నది నాకు బాగా తెలుసు. కనుక కమిట్మెంట్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్, వీకర్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ వారికి మొదటి నుంచి వచ్చినటువంటిది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ ఇండివిజువల్. శత్రుభావన వస్తే, అంటే అవతల ఎవరైనా చెన్నారెడ్డి గారిని శత్రువుగా పరిగణిస్తే, అవతల వ్యక్తితో తేడా వస్తే అసలు అవతల వ్యక్తి అంతు చూసేంత వరకు చెన్నారెడ్డి గారు నిద్రపోయేవారు కాదు. అంతటి మొండి పట్టుదల చెన్నారెడ్డి గారు సొంతం అంటారు. అది ఒప్పుకోనండి. అంటే ఆ రకంగా, ఎందుకంటే వీరు ఎప్పుడైనా రాజకీయంగా వీరి లెవెల్ వేరు ఆ రకంగా. ఎందుకంటే వారికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వారిపైన ఎప్పుడు ఎవరిపైన వారు కక్ష సాధించాలి ఎప్పుడు ఏ రోజు చేయలేదు. వాళ్ళు ఏదో ఈయనను చూసి అది అంటే ఈజ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. సో ఆ రకంగా ఆటోమేటిక్గా వాళ్ళు గోద్దోకున్నట్టే. ఇప్పుడు
మీరు పార్టీలో ఎలక్షన్స్లో మీరు గెలిపిస్తున్నారు, మీరు స్ట్రాంగ్ లీడర్గా ఉన్నప్పుడు కాదు పోదు అంటే వాళ్ళ పరిస్థితి అంతే అవుతుంది కదా. వీళ్ళు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. తనను అపోజ్ చేసినటువంటి వారికి కూడా టికెట్ ఇస్తే వారికి పూర్తి సహకరించారు. అంటే నేను ఇందాక అడిగినాను, తెలంగాణ ప్రజా సమితి పెట్టాల్సిన అవసరం అప్పుడు ఎందుకు వచ్చింది? అంత చెన్నారెడ్డి గారు పెట్టలేదు. చెన్నారెడ్డి గారు అనంతుల మదన్ మోహన్ గారి ప్రమేయం. అప్పుడు తెలంగాణ ఉద్యమం అసలు మొదలైంది ఎవరు మొదలుపెట్టింది కాదు, అది ఆటోమేటిక్గా వచ్చింది. దాని పాటికి అది 56 తర్వాత 12 సంవత్సరాల వరకు ములికి రూల్స్ అమలు చేస్తాము. దీంట్లో ఉద్యోగాల్లో, విద్యలో యువతకి ప్రాధాన్యత, తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఉంటుంది అని. ఈ ముల్కీ రూల్స్ అనేది నిజాం కాలం నుంచి నడుస్తుంది. అంటే బయటి వాళ్ళు ఇక్కడ వాళ్లకు ప్రాముఖ్యత లేకుండా ఉండాలని ములికి మీద చాలా మొదటి నుంచి గొడవ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అప్పుడు ఏమిటంటే 56 నుంచి 12 సంవత్సరాల వరకు ముల్కీ రూల్స్ ఖచ్చితంగా అమలు చేస్తాం స్థానికంగా ఉండేవారికి. అది ఖమ్మంలో మొదలైంది. యూత్ రేపేమిటి 12 సంవత్సరాల తర్వాత అంతవరకు జరిగింది ఏమిటి? తెలంగాణకి చాలా అన్యాయం జరిగింది. నిధుల అక్కడ ఇక్కడ కార్యక్రమాలు, అభివృద్ధిలో కూడా బాగా నిధులు కూడా మళ్లించారు. ఇవన్నీ కూడా లెక్కలు తీసి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అప్పుడు యువత స్టూడెంట్స్లో మొదలైనటువంటిది. ఆ రోజుల్లో 68 కదా, అప్పటికి నాన్నగారు కేంద్ర మంత్రిగా ఉండి వారు ఎలక్షన్ పిటిషన్ ఓడిపోతే రిజైన్ చేశారు. రిజైన్ చేసేసి వారు చాలా మటుకు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నుంచి దూరంగా ఉన్నారు, ఢిల్లీలో ఉండేవారు. చాలా సమయం బయట గడిపారు. ఇక్కడ వారు తెలంగాణ ఉద్యమం మొదలయ్యేటువంటి సమయంలో వారు ఇక్కడ లేరు, వారికి ప్రమేయమే లేదు. చాలా కాలం ఢిల్లీలో ఉండి ఒకసారి హైదరాబాద్కు వచ్చినటువంటి సమయంలో ఎయిర్పోర్ట్ నుంచి వారిని రిసీవ్ చేసుకొని, అప్పటికి ఏమిటంటే ఎక్కడ చూస్తే అక్కడ తడకలతో టెంట్స్ లేవు, తడకలు వేసుకుని నిరాహార దీక్ష అనేది అని, ఎక్కడ చూస్తే అక్కడ విధ్వంసం, రోడ్ల మీద ఎక్కడ. హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత చుట్టూ వారిని కారులో మొత్తం అంతా చూపించి ఇంటికి తీసుకొని వచ్చారు. ఏంటి పరిస్థితి అనేది వాడికి అంటే అప్పుడు టెలివిజన్, సోషల్ మీడియా ఇవన్నీ లేవు కదా. ప్రత్యక్షంగా వారికి చూపించిన దాంట్లో కారులో మేము కూడా ఉన్నాం, బ్రదర్ నేను అంతా కూడా కలిసిపోయి చూసి వచ్చాం. అయితే ఇది దాని తర్వాత మదన్ మోహన్ గారు అప్పుడు ప్రజాసమితి అని పెట్టిన తర్వాత ప్రజాసమితి ఈ రెస్పాన్స్ ప్రజల్లో ఎంత పెద్ద పెరిగిపోయిందంటే, ఇది మాతో అయ్యే పని కాదు సార్, మీరు వచ్చి మీరు లీడ్ చేయాలి అని చెప్పి వీళ్ళంతా వచ్చిన తర్వాత వారు రావడం జరిగింది. వారు మొదలుపెట్టినటువంటి ఉద్యమం కాదు, వారు మొదలుపెట్టినటువంటి తెలంగాణ ప్రజా సమితి కాదు, కానీ సరైనటువంటి నాయకత్వం మీ వల్లనే మీరే ఇవ్వగలుగుతారని చెప్పి వారిని రమ్మని చెప్పిన తర్వాత వారు వచ్చి అప్పుడు పరిస్థితి దాన్ని అంతా స్ట్రీమ్లైన్ చేసి, ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత అతి పెద్ద పబ్లిక్ వాళ్ళు వెల్కమ్ చేసి లే ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఇటువంటి పబ్లిక్ అవుట్ బస్ట్ అనేది తెలంగాణ అజిటేషన్లోనే జరిగింది అని బీబీసీ వాళ్ళు చెప్పినటువంటి మాట. సో అటువంటి దాన్ని గైడ్ చేస్తూ వాళ్ళు. అయితే విలీనం కావడానికి కారణం ఏమిటంటే, అంటే తెలంగాణకు అప్పుడు సమయం కలిసి రాలేదు. కేంద్రంలో జరిగినటువంటి ఎన్నికలు, బంగ్లాదేశ్ పైన విజయం, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి బాగా అనుకూలంగా మారి పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఉన్నటువంటి సంకీర్ణ యుగం ఎప్పుడైతే వచ్చిందో అటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజు తెలంగాణ ఏర్పడిపోయింది. మేము సపోర్ట్ చేస్తాం, తెలంగాణ ఏర్పాటు చేయండి అప్పుడే. కానీ ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చేసింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చాలా పెద్ద మెజారిటీ. వాళ్ళకి ఇంకా అవుట్ సైడ్ సపోర్ట్ అవసరం లేదు. దాంతో ఏమైపోయింది, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ కూడా ఒక్కొక్కరిని లాగడం చేయడం వీళ్ళని చేసినప్పుడు ఈ ఒక్క విషయాన్ని మన కేసీఆర్ గారు ఒకసారి మాట్లాడే ఒక ఇంటర్వ్యూలో 2015-16
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సందర్భించి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పాడు, ఉమ్, ఏం చేయలేదయ్యా చెన్నారెడ్డి గారు, ఉమ్, ఒక తెలంగాణ తేలేదు కానీ మొత్తం తెలంగాణ కొరకు చేసిందంత. ఆయన ఏం చేస్తాడు, అందరూ కాంగ్రెస్లోకి చేరుతుంటే ఆయన ఒక్కడేం చేస్తాడు, ఓకే. అది ఆ రకంగా. నేను ఈ మధ్య కాలంలో అంటే అప్పటి కాంగ్రెస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సినిమా చూశాను, వెబ్ సిరీస్ ఒకటి రిలీజ్ చేశారు. అంటే వీళ్ళు వచ్చేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఏమీ లేదు. వీళ్ళు వచ్చాక ఈవెన్ ముఖ్యమంత్రిని చేంజ్ చేసే టైంలో కూడా వీళ్ళు వెనుకుండి రాజకీయాలు చేశారు ఇద్దరు అనేసని ఒక ఉదంతాన్ని అసెంబ్లీలో ఏంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇంత అధ్వానంగా ఉండేదా, ఇట్లా నిద్రపోయే వాళ్ళ అనేసని ఒక సీన్ని చూపెట్టడం జరిగింది. ఆ వెబ్ సిరీస్ మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? లేదు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా అంత కీ రోల్ ఆ దశకంలో పోషించారా? చంద్రబాబు నాయుడు గారి విషయం నాకు ఐడియా లేదు కానీ ఉమ్, ముఖ్యమంత్రి మారే దాంట్లో రాజశేఖర రెడ్డి గారి పెద్ద అదే role ఉంది. నా ప్రశ్న తదుపరి ప్రశ్న అదే. అది దట్ ఈస్ ది బిగ్ రోల్. 89 తొంభైలో 91 ఆ సమయంలో అసలు చెన్నారెడ్డి గారి గద్దె దిగడానికి రాజశేఖర రెడ్డి గారే పాత బస్తీలో అలాగే మత సృష్టించారు, మత ఘర్షణలు తీసుకొచ్చారన్నది నేను ప్రచారంలో ఉంది. రాజీవ్ గాంధీ గారు ఆయన హైదరాబాదుకు వచ్చినటువంటి సందర్భంలో నేను అనుకుంటాను అక్టోబర్లో ఎప్పుడు వచ్చారు, సద్భావన యాత్ర అనేటువంటిది చేసుకొని వెళ్ళే టైం అదే సమయంలో అనుకుంటాను, లేదు మళ్ళీ ఇంకోసారి వచ్చారు. ఎయిర్పోర్ట్లో పోలీస్ ఆఫీసర్ చెప్పింది ఏమిటంటే, అక్కడంతా ఎయిర్పోర్ట్లో ఆయన కొరకు వస్తే మీడియాతో మాట్లాడుతూ నో క్వశ్చన్ ఆఫ్ చేంజ్ ఏముండదు అనేటువంటిది చెప్పి కొంచెం ముందుకు పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి వాళ్ళంతా కూర్చొని ఉంటే కీప్ ఇట్ అప్ అని చెప్పారంట. ఓకే. అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఒక డీసీపీ నాకు చెప్పినటువంటి కీప్ ఇట్ అప్ అని చెప్పారంట. ఇది నాన్నగారు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అక్కడ వీరేంద్ర పాటిల్ గారు ఉంటే ఆయన్ని తొలగించడానికి ఆల్ ఆఫ్ ఎ సడన్ రాత్రి తొలగించడానికి అక్కడ ఆయన ఎంకరేజ్ చేశాడు. ఎస్ఎం కృష్ణ గారు అయ్యారు, వీరేంద్ర పాటిల్ గారి తర్వాత ఎస్ఎం కృష్ణ గారు అయ్యారు. దానికి గతంలో మనం చూస్తున్నాం కదా, బంగ్లాదేశ్లో మార్చేశారు, అవును, వెనుజువేలాలో మార్చేశారు. సో కాంగ్రెస్లో ఆ విధంగా జరిగింది. అక్కడ వారిని ఇక్కడ చెన్నారెడ్డి గారిని చేయాలంటే ఈ పోలీస్ వ్యవస్థ కొంతమంది, ఆ రోజు కమిషనర్గా ఉండేటువంటి వ్యక్తి, మిగతా వాళ్ళంతా కూడా నాన్నగారితో కొంత సన్నిహితంగా ఉన్నటువంటి వారు కూడా వారికి తెలిసినా కూడా ఆ ప్రెషర్లో పైనుంచి అన్ని రకాలుగా నిశ్శబ్దంగా ఉండిపోయారు వాళ్ళు. నిమ్మక ఓల్డ్ సిటీలో పాత వాళ్ళు చెప్తారు, పోలీస్ జీప్లో లౌడ్ స్పీకర్స్ పెట్టి ఏదో గొడవలు జరుగుతున్నట్టు అరుపులు కేకలు వాళ్ళు ప్లే చేసుకుంటూ తిప్పారు, క్రియేట్ చేశారు. అటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి. రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉందని నాన్నగారు ఓపెన్గా చెప్పారు, కడప నుండి విజయవాడ నుంచి గుండాలు వచ్చారు అని. హీ వెంట్ ఆన్ రికార్డ్, కడప విజయవాడ నుంచి గుండాలు వచ్చారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తన కోసం చేసినప్పటికీ మధ్య మార్గంగా జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు. తర్వాత సుదీర్ఘకాలం రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి పదవి కూడా ఎదురు చూడాల్సి వచ్చింది. సుదీర్ఘంగా ఎదురు చూడాల్సి వచ్చింది. ఆయనకు వర్తిస్తుంది, రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారికి వర్తించదు, రాజశేఖర రెడ్డి గారికి వర్తిస్తుంది. ఆ తర్వాత అంటే నాన్నగారు ముఖ్యమంత్రిగా ఆయన పదవీచ్యుతులు అయ్యారు. ఆ తర్వాత కాలక్రమంలో ఆయన తమిళనాడు గవర్నర్గా వెళ్ళారు. ఈలోపు ఆంధ్రప్రదేశ్లో మనకు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు సుదీర్ఘకాలం వీళ్ళు పరిపాలించారు. ఈ మధ్యలో చెన్నారెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఎప్పుడైనా కలిశారా? లేకపోతే ఏదైనా కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అంటూ ఉంటాయి కదా, ఎక్కడైనా వేదికను పంచుకున్నారా? పంచుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? లేదు, వేదిక పంచుకునే పరిస్థితులు ఎక్కడ లేవు. అయితే ఎప్పుడైతే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాన్నగారి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన తీసేసి రాజశేఖర రెడ్డిని చేయాలనే దాంట్లో ఆయన బాగా ఇంట్రెస్ట్ చూపించారు. నాన్నగారితో
కొంతమంది రావడం చేయడం ఓ, అంతా అంటే కూడా. ఆయనను తప్పించేసి నన్ను పెడదాము అనేసి అన్న ఈయనను ప్రపోజల్. పెట్టాలి. ఓకే. అయితే నాన్నగారు ఏం చెప్పారంటే ప్రపోజల్ వస్తే నేను అపోజ్ చేయను, ఓకే. కానీ ఐ విల్ నాట్ ప్రపోజ్. ఓకే. అంటే నా దాకా వస్తే ఆలోచిస్తాను, కానీ నేను మాత్రం నేను propose డైరెక్ట్ చేయను. ప్రపోజ్ చేయను. ఓకే. ఇంకోటి కూడా ఏం చెప్పారంటే ఇప్పుడు ఎవరు వాళ్ళను లాక్కొని నాన్నగారితో ఉండే వాళ్ళని లాక్కొని ఇటు ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయొద్దు, ఒక అండర్స్టాండింగ్తో. అంటే కొంతమంది వచ్చారు, మన హర్రామ్ జోగయ్య గారు వీళ్ళంతా కూడా అటు ఇటు ఐ విల్ నాట్ ప్రపోజ్ హిమ్, ఆయన పేరు వస్తే ఐ విల్ నాట్ అపోజ్ హిమ్, ఓకే. ఆ రోజు చెప్పారు. తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నారు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు, అప్పుడు ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ఉన్నట్టు ఎంఎం హాషిం, వీళ్ళంతా కలిసి నాన్నగారు ఢిల్లీలో ఉన్నప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చి కలిశారు. నేను అక్కడే ఉన్నాను. సరే అవి అంతా మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఏమిటంటే, సార్ రేపు అంటే మీరు ఎక్కడున్నా, అంటే గవర్నర్గా మీరు ఉండాలి, మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఏదైనా మిమ్మల్ని అడిగే చేస్తాను నేను ఓకే. అనే మాట రాజశేఖర రెడ్డి గారు చెప్తూ, అంతేకాదు రేపు బాబు గెలవాలన్నా, అంటే గవర్నర్గా పోతే నేను గెలవాలి కదా, ఓకే. బాబు గెలవాలన్నా నేను ఆయన మంత్రిగా తీసుకుంటాను.